నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అమ్మ అంటే లోకమాత, పరమ పావని. అటువంటి త్రిభువన జనని ఎన్నో చోట్ల ఎన్నో రూపాల్లో వెలసి అందరినీ ఆదుకుంటూ చేదుకుంటూ అడిగిన వారిని లేదనకుండా కాదనకుండా అనుగ్రహిస్తూ ఉంది. ఆ అమ్మలగన్న అమ్మ సకల విద్యాది దేవతలుగా నెలకొన్న దివ్యక్షేత్రం శృంగేరి. భక్తులందరినీ విద్య, వినయ, వివేక సంపన్నులుగా ఆశీర్వదించే శృంగేరి శారదామాతని ఈనాటి తీర్థయాత్రలో దర్శించుకుందాం, మనసారా సేవించుకుందాం. శరదిందు సమాకారే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి. సహ్యాద్రి పర్వత పంక్తుల్లో, పచ్చని ప్రకృతి ఒడిలో, ప్రశాంత వాతావరణంలో తనువు పులకింపచేసే శిల్పకళా వైభవంతో అలరారుతుంటుంది శృంగేరి. ఇది కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లాలో తాలూకా కేంద్రంగా విలసిల్లుతోంది. తుంగభద్ర నదీ జలాలు శారదామాత పాద ప్రక్షాళనంతో పునీతమై ప్రవహిస్తుంటాయి. ఈ నదీ తీరంలోనే ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధిని పొందారు. అద్వైతాన్ని పెంచారు, ఆత్మతత్వాన్ని పంచారు. శ్రీమద్ రామాయణం, స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండాలలో ఈ పుణ్య ప్రదేశానికి సంబంధించిన ప్రస్తావనలున్నాయి. వాటి ప్రకారం ఆనాటి విభాండక మహర్షి ఆశ్రమ వాటికయే ఈనాటి శృంగేరి. విభాండక మహర్షుల వారి కుమారుడే ఋష్యశృంగుడు. ఆ ఋషికుమారుని పేరు మీదనే దీనికి శృంగగిరి అని పేరొచ్చింది. అదే క్రమేణా శృంగేరిగా మారింది. నిత్య హోమాలు, యజ్ఞ యాగాదులతో తరించిన తపోవనం ఈ పవిత్ర క్షేత్రం. శృంగేరిలోని శారదాంబ అమ్మవారిని నెలకొల్పిన వారు జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు. ఆయన తన జ్ఞానయాత్రలో భాగంగా లోక సంచారం గావిస్తూ ఈ ప్రదేశానికి రావటం జరిగింది. ఇక్కడి ప్రకృతి రమణీయతతో పాటుగా ఆయన్ని ఆకట్టుకున్న తాత్విక సత్యం ఒకటుంది. అది తన మొత్తం జీవితకాలంలో 3 వంతుల కంటే ఎక్కువ కాలం గడపటానికి కారణమైంది. శ్రీ శంకర భగవత్పాదుల వారు సత్యశోధనకై సమకట్టి లోక సంచారం కావిస్తూ ఈ ప్రదేశానికి వచ్చారు. చుట్టూ సహ్యాద్రి పర్వత శ్రేణులు, పరవశింపచేసే ప్రకృతి సౌందర్యం, అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండే చెట్లు, తుంగలో పరవళ్లు తొక్కే చల్లని నీళ్లు ఎంత చూసినా తనివి తీరదు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ఈ ప్రదేశానికి వచ్చిన శంకరాచార్యుల వారికి ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. నిండు గర్భిణి అయిన ఓ మండూకం ఎండకి మండుతున్న ఓ బండపై పడి ఉంది. ఎండవేడిమిని తాళలేక, అక్కడి నుంచి తప్పించుకోలేక అది అవస్థపడుతోంది. అలాంటి వేదనామయమైన స్థితిలో ఉన్న ఆ మండూకానికి ఒక నాగుపాము పడగ విప్పి గొడుగు పడుతోంది. మండూకమంటే కప్ప, పాముకి ఆహారం. ఆపదలో ఉన్నది ఆహారమే అయినప్పటికీ దాన్ని మింగకుండా ఆదుకుంటున్నది ఆ నాగసర్పం. ఆ దృశ్యాన్ని చూసిన ఆదిశంకరాచార్యుల వారికి అద్వైత ఆవిర్భావానికి అనువైన ఆలోచన కలిగింది. అందుకే అక్కడ ఆర్ష సంస్కృతిని అజరామరంగా చేయడానికి అనుకూలంగా విద్యాపీఠాన్ని, విద్యాదేవి ఆలయాన్ని నిర్మించాలన్న సంకల్పం కలిగింది. దేశంలో నలుదిశల 4 వేదాలకి ప్రతీకలుగా 4 ఆమ్నాయ పీఠాల్ని నిర్మించాలన్న నిర్ణయం తీసుకున్నారు. వాటిలో శృంగేరి మొదటిది. ఇక్కడ నెలకొని ఉన్న శారదాంబ చిమ్మద్రాధారిణిగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది.
ఆ తల్లి ధరించిన స్వరూపం వెనుక అద్వైతం ఉంది, ఆర్ష సాంప్రదాయం ఉంది. అన్నింటినీ మించి ఆధ్యాత్మిక చింతనలో యావత్ భారత జాతి గర్వించదగిన దార్శనికత దాగి ఉంది. వాణి భారతి గైకొను హారతి, వాణి భారతి గైకొను హారతి, శ్రీవాగ్దేవి వందనమిదిగో, శ్రీవాగ్దేవి వందనమిదిగో. అక్షరమాలాంకృతదేవి నీలాపాణి ఓ నీలవేణి. ఇక్కడి శారదామాత సర్వాలంకార శోభితయై విరాజిల్లుతోంది. ఆ తల్లి 4 చేతుల సుఖము, జపమాల, అమృత కలశం, పుస్తకధారిణి అయి భక్తులకి కేవలం భక్తిముక్తులను మాత్రమే కాక విద్యా వినయ వివేక సంపదలను కూడా అనుగ్రహిస్తుంది. అమ్మవారి చేతిలోని పుస్తకం విజ్ఞాన సర్వస్వం. జపమాలలోని తులసి ఫలాలు ప్రపంచంలోని అన్ని భాషలలోని వర్ణాలకు ప్రతీకలుగా సప్తవర్ణ రంజితమై శోభిల్లుతుంటాయి. అమృత కలశం జ్ఞాన దాహార్తిని తీర్చే దివ్య సుధ, శాంతి సౌభాగ్యాలతో మానవతా పరిమళాలను వెదజల్లాలని పలికే చిలుక సదా వేదాలను వల్లిస్తూ ఉంటుంది. శారదామాత విద్యాది దేవత. ఆ తల్లి వెలసిన పుణ్యస్థలం ఈ శ్రీక్షేత్రం. ఈ క్షేత్రంలో అమ్మవారిని సేవించుకున్న వారికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటుగా జ్ఞాన సంపద, వివేచన, తాత్విక చింతనలు కూడా సిద్ధిస్తాయి. అన్నింటినీ మించి మానసిక ప్రశాంతత, స్థిరచిత్తం, కార్యసాధనా సామర్థ్యాలను ప్రసాదించే అమృత స్వరూపిణి ఈ తల్లి. ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న భక్తులకి ఈ ఆలయం శిఖరంపై దర్శనమిచ్చే దేవాది దేవతలు, భక్త సులభులు, ఆశ్రిత జనపాలకులు. ఈ విద్యాశంకరి శారదాదేవి ఆలయం బయటి వైపున గోపురం పైభాగంలో దర్శనమిస్తాడు. కార్తవీర్యార్జునుడు ఎవరైనా సరే ధనకనక వస్తువాహనాది విలువైన వస్తువుల్ని పోగొట్టుకున్నవాళ్లు ఈ కార్తవీర్యునికి మొరపెట్టుకుంటే చాలు, అది తప్పకుండా మళ్లీ వారికి దొరుకుతుందన్నది భక్తుల విశ్వాసం. వీరు త్రిమాతామూర్తులు, వరుసగా సరస్వతి, లక్ష్మి, పార్వతుల శక్తి స్వరూపాలు. ఇక్కడ గరుడ ఆంజనేయ జనార్దన స్వాముల వారు కొలువై ఉన్నారు. కేవలం 32 సంవత్సరాల అతి తక్కువ జీవిత కాలంలోనే ఆధ్యాత్మిక ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకోవడం మాత్రమే కాకుండా తన వెంట నడిచే విధంగా చేసుకోగలిగిన జగద్గురువు ఆదిశంకరుల జీవిత విశేషాల గురించి కూడా తెలుసుకుందాం. పరమ పూజ్య శ్రీ 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 శంకర భగవత్పాదుల వారు కేరళ రాష్ట్రంలోని కాలడిలో జన్మించారు. 5 సంవత్సరాలకే ఉపనయనం జరిగింది. నిత్యానుష్ఠానార్వంతని పొందిన 3 సంవత్సరాల అల్ప అవధిలోనే వేదాంగాలను అవపోసన పట్టారు. తను సన్యాసం స్వీకరించేందుకు తన తల్లిని ఒప్పించి పరబ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకుంటూ జ్ఞానయాత్రను ప్రారంభించారు. 12 సంవత్సరాలకే సకల శాస్త్ర పారంగతుడై తన జిజ్ఞాసా ప్రస్థానాన్ని కొనసాగించారు. 16 ఏళ్ల నాటికే ప్రస్థాన త్రయభాష్యాన్ని రచించి భాష్యకారుడై అన్వేషణాక్రమంలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. చతుర్వేద ప్రతీకలుగా 4 ఆమ్నాయ పీఠాల్ని స్థాపించారు. వాటిలో 2 పీఠాలు అంటే ద్వారకా, పూరి ఆమ్నాయ పీఠాలు సముద్రం ఒడ్డున నిర్మిస్తే మిగిలిన 2 పీఠాలు అంటే బదరీ, శృంగేరి ఆమ్నాయ పీఠాల్ని పర్వతాగ్రాన నిర్మించారు. వీటిలో మొదటిది శృంగేరి దక్షిణామ్నాయ పీఠం. దేశాటనం చేస్తూ 32 సంవత్సరాల వయసు నాటికి
ఈ శృంగేరికి సమీపంలోని కొల్లూరులో మూకాంబికా మాత దర్శనం చేసుకుని పరమాత్మలో ఐక్యమైనారు. శంకర భగవత్పాదుల వారు ఆరంభించిన శారదా విద్యాపీఠానికి ప్రథమ ఆచార్యులు శ్రీ 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 సురేశ్వరాచార్యుల వారు. అప్పటి నుండి అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ఆచార్య పరంపరలో ఇప్పటి భారతీ తీర్థులు 36వ ఆచార్యులు. ఈ పీఠం నిర్వహించే గ్రంథాలయం తాళపత్ర గ్రంథాలు, భూర్జపత్ర గ్రంథాలతో నిండి మన ప్రాచీన కావ్య, వ్యాకరణ, భాష్య, వైదిక సాహిత్యాలను భద్రంగా సంరక్షిస్తోంది. ఇంతటి విస్తారమైన ప్రాచీన గ్రంథ సంచయం దేశంలో మరెక్కడా కానరాదు. హళే శృంగేరిలో ఉన్న ఆలయం చిన్నదే అయినా చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. హరిహర బుక్కరాయలిద్దరూ చేరి విజయనగర సామ్రాజ్యం స్థాపించడానికి కారణభూతుడు వారి గురువైన విద్యారణ్య స్వాముల వారు. ఆ విద్యారణ్యుల వారికి గురుదక్షిణ ఇచ్చిన వారు 10వ పీఠాధిపతి అయిన విద్యాతీర్థుల వారు. అందుకే తుంగానదిపై నిర్మించిన వంతెనకు విద్యాతీర్థ సేతువు అని పేరు పెట్టారు. ఇక్కడి క్షేత్రపాలకుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని విద్యాతీర్థ సేతువు మీదుగా హళే శృంగేరికి వస్తే సింహగిరి దిబ్బ కనిపిస్తుంది. ఇది శారదామాత ఆలయానికి నైరుతి మూలలో ఉన్న దత్తపీఠం. ఈ సింహగిరి దిబ్బ మీద ఉన్న ఆలయంలో కొలువైన దైవం చతుర్మూర్తి విశ్వేశ్వరుడు. ఈ చతుర్మూర్తి విశ్వేశ్వర లింగాకారం లోకంలో మరెక్కడా కానరాదు. ఈ మహాలింగాకారం సోమసూత్రాన్ని కలిగి ఉన్నది. దీనిలో ఎదురుగా కనిపించేది శంకర భగవత్పాదుల వారి దివ్యరూపం ధ్యానమగ్నమై ఉంటుంది. ప్రదక్షిణం చేస్తూ ఉంటే వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దర్శనమిస్తారు. ఇక్కడి ఈశ్వరుడు పంచాననుడు, అంటే 5 ముఖాలవాడు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలనబడే ఆ 5 ముఖాలలో ఈశాన ముఖం వెనక వైపున ఉండటం చేత మనకు 4 ముఖాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ బృహత్ లింగాకారం పైభాగంలో దర్శనమిచ్చే లింగరూపంలో ఉన్నది ఈశ్వరుడు కాదు, దత్తాత్రేయుడు. అదే ఇక్కడి శివలింగంలోని ప్రత్యేకత. శృంగేరిలో దేవి శారదాంబ ఆలయం ఎంతటి ప్రసిద్ధ పవిత్రమైనదో ఇక్కడి శారదా పీఠం కూడా అంతే ప్రసిద్ధమైంది. ఈ పీఠాన్ని దర్శించకుండా శృంగేరి తీర్థయాత్ర సంపూర్ణం కాదు. ఇక్కడి గురు పరంపర 1200 సంవత్సరాలుగా అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ, శక్తిరూపేణ, శాంతిరూపేణ, శ్రద్ధారూపేణ, కాంతిరూపేణ, లక్ష్మీరూపేణ, దయారూపేణ, మాతృరూపేణ సంస్థితాః. నమస్తస్త్యై 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 నమో నమః. అంటే సమస్త ప్రాణికోటియందు బుద్ధి, శక్తి, శాంతి, శ్రద్ధ, కాంతి, లక్ష్మి, దయాగుణాలతో మాతృరూపంలో ఏ దేవత దర్శనమిస్తుందో అటువంటి సరస్వతీమాత ప్రతిరూపమైన శారదాంబకి నమస్కరించి బయటికి వస్తే తుంగా నదీ తీరంలో వెలసి ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈ క్షేత్ర పాలకుడు. శృంగేరిలో శారదామాత ఆలయంలో దర్శనం చేసుకున్న భక్తులు ఆలయ సమీపంలోని శారదా విద్యాపీఠాన్ని కూడా దర్శించుకుంటారు. ఈ విద్యాపీఠం శంకరాచార్యుల వారిచే ఆరంభించబడింది. అప్పటి నుండి అనుదిన ప్రవర్ధమానమై మానవ సేవయే మాధవ సేవ అనే సత్యాన్ని నిరూపిస్తోంది. ఇక్కడి శారదా పీఠంలో నిత్య పూజలందుకునే దైవం చంద్రమౌళీశ్వరుడు. ఈ చంద్రమౌళీశ్వర లింగం పారదర్శకమైన శుద్ధ స్ఫటికలింగం. దీనిని స్వయంగా పరమేశ్వరుడే
ఆదిశంకరాచార్యుల వారికి అనుగ్రహించాడని చెబుతారు. సర్వాలంకార శోభితుడైన చంద్రమౌళీశ్వర స్వామి వారిని దర్శించుకోవటమంటే ఆత్మలింగ దర్శన భాగ్యంతో సమానమంటారు. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ శివ శివానవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. సర్వపాపహరణం శివ సంకీర్తనం, సర్వపాపహరణం శివ సంకీర్తనం. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 శివానవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. ఇక్కడి నిత్య పూజలు, అలంకారాలు, సేవలు విశిష్టమైనవి. అయితే దసరా సందర్భంగా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతాయి. కన్నుల పండువలా అనిపించే ఆ సంబరాల్లో మనము పాలు పంచుకుందాం రండి. మైసూరు దసరా ఉత్సవాల్లాగే శృంగేరి శరన్నవరాత్రులు కూడా జగత్ప్రసిద్ధమైనవి. అమ్మవారు 9 రోజులు 9 అలంకారాలతో 9 అవతారాలుగా దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న సందర్భాలలో ఆయా చక్రవర్తులు సమర్పించిన ఆభరణాలన్నిటినీ అలంకరిస్తారు. గ్వాలియర్ మహారాజులు, విజయనగర సామ్రాజ్య పాలకులు, మొఘల్ చక్రవర్తులు, ఎన్నో సంస్థానాల అధిపతులు, నిజాం పాలకులు, మైసూర్ మహారాజులు, ఇలా ఎందరో ఎన్నో విధాల ఆభరణాలను అమ్మవారికి అర్పించుకొని అర్చించుకున్నారు. ఇక్కడి మరో విశేషం ఏమిటంటే, ఈ నవరాత్రుల్లో అమ్మవారి పూజలతో పాటుగా పీఠాధిపతుల వారికి గురు పూజోత్సవాలు కూడా కనుల పండుగలా కనిపిస్తాయి. గిరినందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే, గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని